ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన మీద రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ రాళ్ల దాడిపై ఫోరెన్సిక్ నిపుణులు సంచలనమైనటువంటి రిపోర్ట్ని అందజేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి తాకింది రాయి కాదు పదునైన వస్తువు అంటూ కూడా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో వెల్లడైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో అది రాయి కాదు పదునైన వస్తువు అంటూ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్లో సంచలనమైనటువంటి రిపోర్ట్ వచ్చింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చింది చూసామండి. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇది రాయి కాదు పదునైన ఆయుధం అని చెప్తున్నారు. రాళ్ల దాడి రాయి దెబ్బ ఇంకొక రకంగా తగులుతుంది. ఎందుకంటే రాయి ఒక స్వరూపంలో ఉండదు, గగ్గులు గగ్గులు గగ్గులుగా ఉంటుంది. మనకు దెబ్బ కూడా అట్లాగే తగులుతుంది, ఒక పర్టికులర్ ఆకారం ఉండదు రాయి, దానికి ఎగుడు దిగుడుగా ఉంటుంది. అందుకే ఎక్కువ దెబ్బ కూడా తగులుతుంది నిజానికి. అంటే ఎక్కువ భాగం తగులుతుంది దెబ్బ. మరి అక్కడ చూస్తే ఆ గాయమేమో అట్లా రాయి గాయంలాగా లేదు. అందుకే ఎవరైనా సాహసించి మాట్లాడుతున్నారు ఈ ఘటన మీద. మనం ఒక్కళ్ళమే కాదు కదా, చాలామంది మాట్లాడారు, పొద్దు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీరే చేసుకున్నారు, ఇది మీరే చేసుకున్నారు అని మాట్లాడుతున్నారు. అయితే ఇదే సందర్భంలో ఫోరెన్సిక్ది ఇది వచ్చింది. ఈ ఫోరెన్సిక్ రిపోర్టు రావటానికంటే ముందే సజ్జల ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దానిలో కూడా ఇది రాయి కాదు పదునైన వస్తువు, దాన్ని ఎయిర్ గన్లో పెట్టారు, క్యాట్ బాల్లో పెట్టారు, ఇట్లా రకరకాలుగా ఆయన అభివర్ణిస్తున్నారు. అంటే ఇక్కడ డౌట్ఫుల్గా ఉంది. అసలు మీరు ఏ హోదాతోటి మీరు మాట్లాడతారు? అక్కడ జరిగింది మంచి పని అని ఎవరూ చెప్పరు, కానీ ఆ పని గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది? ఒక ప్రోటోకాల్ ఉంటుంది మనకి దేనికైనా సరే. పలానా వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడవచ్చు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు జడ్జి గారు ఒక జడ్జిమెంట్ కాపీ తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు అది టైప్ చేసేవాళ్ళు టైపిస్టు టైప్ చేస్తారు. అది టైపిస్ట్ చదివితే బాగుంటుందా, జడ్జి చదివితే బాగుంటుందా? ఇంకా మాత్రం జడ్జి ఎందుకు? టైపిస్టులే జడ్జిలు అయిపోవచ్చు కదా. అందుకని ఏంటంటే మనము ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకంత జాగ్రత్త వహించాలి. ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అసలు మీరు ఏ హక్కుతో మీరు మాట్లాడుతున్నారు? ఒక నిఘా సంస్థ కావచ్చు, ఒక పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఒక ఫోరెన్సిక్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళు ఒక సాధికారతతో మాట్లాడతారు. అంటే నిజాలు నిగ్గు తేలించిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వైజాగ్లో జరిగినప్పుడు కూడా కోడికత్తికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది. అక్కడ ఒక వ్యక్తిని పట్టుకున్నారు, ఇక్కడ ఒక వ్యక్తిని పట్టుకోలేకపోయారు. అదొక్కటే తేడా తప్పితే చాలా సామ్యాలు కనిపిస్తున్నాయి అక్కడికి ఇక్కడికి. వెంటనే ఇది టీడీపీ వాళ్ళే చేశారు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బయటపడాలని టీడీపీ వాళ్ళే చేశారు. అసలు ఎయిర్పోర్ట్లో చేయగలిగారు అంటే ఎంత భద్రతా వైఫల్యాలు ఉండాలి, అసలు అది ఎలా కుదిరింది, ఎలా చేశారు, ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. మాట్లాడి పైగా అనుమానాలకు తావిచ్చేలాగా ఏం చేశారు అంటే, అక్కడ వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్కి వచ్చి ఆ హాస్పిటల్లోనే వైద్యం చేయించుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వార్తలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో మీమ్స్ కూడా అంతే ఫాస్ట్గా వెళ్తున్నాయి. అవును. అసలు ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలకి మీమ్స్కి తేడా కనిపించట్లేదు. అసలు అంత శక్తివంతంగా మీమ్స్ వచ్చేసేస్తున్నాయి. మరి ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే ఇంత మనము
అటు చేసి ఇటు చేసి రాజకీయ నాయకులవి ఇంత అబాస్ పాలవుతున్నామా, ఇంత నవ్వులు పాలవుతున్నామా, వాళ్ళకి మనం ఎట్లా టాపిక్ అవుతున్నాము అనేది కొంచెం ఆలోచించాలి కదా. మరి అలాగే వ్యవస్థలను పక్కన పెట్టి అంతా నేనే అంతా తానే అన్నట్లు ఆయన మాట్లాడడం, సజ్జలు మాట్లాడడం కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకు ఇంత తొందరపాటు దేనికి మీకు అంటే చూడండి, అప్పుడు 2 ఘటనలు, ఇప్పుడు 1 ఘటన, దగ్గర పోలికలు మీకు గమనిస్తే అనిపించట్లా? అంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటంటే పొద్దునైన ఆయుధంతో దాడి చేశారంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో, మరోసారి ఏమో క్యాట్ బాల్తో దాడి చేశారని, ఇంకొకసారి ఏమో ఎయిర్ గన్తో దాడి చేసి ఉండొచ్చు అంటూ కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో, అంటే పదునైన ఇప్పుడు క్యాట్ బాల్తో రాయిని పెట్టి కొడతారు కానీ పదునైన వస్తువు ఏంటి, ఏం పెట్టి కొట్టిండొచ్చు అనేది కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అలాగే ఎయిర్ గన్లో కూడా ఇప్పుడు బాణం ఉంటుంది కదండి, ఆ గాయం కూడా అదే పద్ధతిలో ఉంది. ఇప్పుడు బాణం ఉంది, బాణాన్ని వేయొచ్చు కదా. అంటే బాణాన్ని వేసేదానికైతే ఆరోనే ఉపయోగిస్తారు కానీ ఈ క్యాట్ బాల్ని ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? నేను అనేది అందుకే అసలు ఇప్పుడు ఇంతంత చర్చ ఆయన పెట్టారు కాబట్టి, ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. కానీ అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి ఇంత తొందరగా? అంటే వాళ్ళ పార్టీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎస్ ఖచ్చితంగా స్పందించాల్సిందే, మనం కూడా స్పందించాల్సిందే, కాదని కాదు. అసలు మీరు ఒక డిటెక్టివ్ లాగా జరిగిందంతా మీకు తెలిసినట్లు ఆ జరిగిన చేయబోయేదానికి రిహార్సల్ని మీరు చూసినట్టు మాట్లాడుతుంటే ఎట్లా? అది కదా ప్రాబ్లము. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా ఇదే కదా జరిగింది. అసలు ఆయన ఎట్లా చెప్తాడు గొడ్డలి అని? పదునైన ఆయుధం అని చెప్పొచ్చు. అప్పుడు కూడా గొడ్డలనే మాట ఎలా వచ్చింది? ఈయన గొడ్డలని చెప్పటము, ఆ దస్తగిరి గొడ్డల పేరు, గొడ్డలు ఎక్కడ పెట్టాడో చెప్పటము, ఆ గొడ్డలు దొరకటము. ఏమనిపిస్తుంది మరి మీకు? మనం ఎప్పుడు కూడా డాట్స్ని కనెక్ట్ చేయడం రావాలి మనకి. ఈ డాట్స్ని కనెక్ట్ చేసేది నిష్పక్షపాతంగా ఉండాలి. ఒక పోలీస్ అధికారి కానీ, ఒక ఫోరెన్సిక్ అతను కానీ, ఎవరైనా సరే మాట్లాడే మనలాంటి వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి. అంతేగాని ఇది మనం ఎంతైతే స్పెక్యులేట్ చేయాలని చూస్తామో, ఎంతైతే ఊహించుకోవాలని చూస్తామో, ఊహలు ఒక్కోసారి కరెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, విపరీతమైన ఊహలు కూడా ఉండొచ్చు. దానివల్ల ఏం జరుగుతుంది? అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. అసలు మనము చూడాల్సింది ఎలాగా, చూస్తున్నది ఏంటి, చెయ్యవలసిందేంటి అనే దాని మీద ఒక రూట్ మ్యాప్ అంటూ ఉండాలి మనకి. ఎందుకు ఇలా మనము చట్టాలని చేతిలోకి తీసుకోవడము, లేకపోతే వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇదే ప్రెస్ మీటు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి పెట్టాడు అనుకోండి, మనం ఇంత మాట్లాడం. ఎందుకు మాట్లాడతాం? మనం ఎవరి పని వాళ్ళు చేశారంటాం. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే దీని వెనక వాళ్ళకు ఒక ప్రయోజనం ఉంది. దీని వెనక ప్రజల్ని రెచ్చగొట్టడం ఉంది, ప్రజల మనోభావాల్ని గెలుచుకోవాలనేది ఉంది, వాళ్ళ మనసుల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలనే ఆతృత కనిపిస్తుంది. ఆ ఆతృత వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి. అసలు మీకంత ఆతృత దేనికి అంటే? ఇప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి సానుభూతి వచ్చి ఆయనకు ఓట్లు వేసేయాలా? ఎందుకు వేయాలి? ఆయనకి దెబ్బలు తగిలితే ఓట్లు వేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఆయన మంచి పరిపాలన చేస్తే ఓట్లేస్తాం, మంచి మేనిఫెస్టో తీసుకొస్తే మేనిఫెస్టో అమలు చేస్తారు అంటే ఓట్లేస్తాం. అంతేగాని ఆయనకి దెబ్బ తగిలింది అంటే ఏంటి సానుభూతి? ఎందుకు సానుభూతి చూపించాలి? అసలు సానుభూతితోటి ఓట్లు ఏంటి? అసలు సానుభూతితో ఓట్లు సంపాదించాలనటం కూడా ఒక రకంగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నట్లే. మనోభావాలతో ఆడుకుంటారా మీరు? ఇవన్నీ అందుకే ఇన్ని కుప్పిగంతులు వేస్తున్నారు, అందుకే వీళ్ళ మీద అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే ఎందుకు వస్తాయి అనుమానాలు? ఓకే, ఒక వ్యక్తికి దెబ్బ తగిలిందంటే అయ్యో పాపం అంటారు ఎవరైనా, యథాలాపంగా అనేయాల్సిందే మనస్ఫూర్తిగా. కానీ
మనం అనే లోపే ఎన్నో అనుమానాలు మన చుట్టూ వచ్చేసినాయి అనుకోండి, మనకు అనిపించదు కదా. అందుకే వీళ్ళు ఈ ముందస్తు ప్రణాళికలు వేయడం అంటే అవి అన్నిసార్లు మనకు పనికొస్తాయి అనుకోకూడదు, బెడిసి కొడతాయి. దీన్ని ఇలానే చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.